చాలా మందికి ఎండు చేపలు అంటే ప్రీతి, కానీ కొందరికి అది నచ్చకపోవచ్చు. అయితే ఎండు చేపలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు ఎండి చేపలు మాత్రం తీసుకోకూడదు. ఎండిన చేపల్లో కాల్షియం, భాస్వరం ఎముకలను బలోపేతం చేసేందుకు సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గును త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి. ఎండిన చేపలు మహిళల్లో మూత్రాశయం, గర్భాశయ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. బాలింతలు వీటిని తింటే గనుక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరంలో వివిధ అవయవాలకు తగినంత పోషణను అందిస్తాయి. అయితే ఎండు చేపలను ఎవరు తినకూడదు అంటే గుండె జబ్బులు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు. ఎండిన చేపల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచవచ్చు. మధుమేహం ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో మార్పు వచ్చే అవకాశం ఉండటం వల్ల వీటిని తీసుకోకపోవడం మంచిది. దద్దుర్లు, బొబ్బలు, దురద వంటి అలర్జీ సమస్యలు ఉన్నవారు ఎండిన చేపలు తీసుకోకూడదు. మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉన్నవారు ఎండు చేపలను తీసుకోకపోవడం మంచిది. అలాగే ఎండు చేపల వంటకాలను మజ్జిగ, పెరుగు లేదా పచ్చి కూరగాయలతో తీసుకోకూడదు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్యలు లేదా అలర్జీలు రావచ్చు. జలుబు, దగ్గు, సైనస్, ఆస్తమా సమస్యలు ఉన్నవారు తలకు నూనె రాసుకొని స్నానం చేసిన తర్వాత ఎండు చేపలను చేసే కూరలను తీసుకోకూడదు. దీనివల్ల శరీర శీతలీకరణ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది జలుబు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. కొంతమందికి జ్వరం కూడా రావచ్చు. ఎండిన చేపలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే శరీరానికి తగిన మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు గనక ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే మాత్రమే ఎండు చేపలు తీసుకోవడం మంచిది.